హలో ఎవ్రీవన్, స్టార్ ఉసిరి లేదా చిన్న ఉసిరికాయ పచ్చడి కోసం ఉసిరికాయల్ని తీసుకొని క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయల్ని సీల్ లేకుండా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్పు నువ్వులు, పచ్చిమిర్చి, జీలకర్ర మెంతుల పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలి. నువ్వులను వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా తీసుకొని ఫ్రై అయిన తర్వాత సపరేట్గా బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ ఈ పప్పుల్ని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇవి 2 మినిట్స్లోనే మగ్గుతాయి. ఆఫ్టర్ 2 మినిట్స్ మెత్తబడినట్లయితే మనం స్పూన్ తోటి లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారాలన్నీ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు, లైట్గా స్పూన్ తోటి స్మాష్ చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. సో ఉసిరికాయల్ని సపరేట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో పోపు పెట్టుకోవాలి. ఆయిల్ సరిపోతుందండి. ముందుగా మనం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం కదా, సో అదే ఆయిల్లో పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని మగ్గిన తర్వాత ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని సిమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, కరివేపాకు కూడా వేసుకొని ఆఫ్టర్ 5 మినిట్స్ ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని నువ్వుల పొడిని కూడా వేసుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఫైనల్గా జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే స్టార్ ఉసిరి అండ్ గ్రీన్ చిల్లీ పచ్చడి రెడీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ పచ్చడి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. Thank you for watching my channel. Please like and subscribe my channel. Thank you.